ఇది రాయలపూర్ గ్రామం. నేను ఉప సర్పంచ్ గజం ప్రశాంత్ని. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్దగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఒక విలేజ్, ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లాంటి ముందు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి 10,000 నజరాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ వచ్చిన ₹1,00,000 గ్రామ అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తామని రాయలపూర్ గ్రామ పెద్దలు, అక్కలు, మరి చెల్లమ్మలు, యువతకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ రోజున రాయలపూర్ గ్రామ పంచాయతీ, రాయలపూర్ గ్రామ సర్పంచ్ గట్టు సుశీల గారి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ ప్రశాంత్ మరియు అదేవిధంగా వార్డు మెంబర్లు, పాలక వర్గం అందరి సహకారంతో మరి ఈ రోజున మరి మద్యపానము జీవితాలను బలి తీసుకుంటున్న ఒక నిశ్శబ్ద శత్రువు పైన మరి గ్రామ అవగాహన ర్యాలీ ఈ రోజున నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మన గ్రామంలో ఎన్నో ఇళ్లలో నవ్వులు మర్చి కన్నీళ్లతో జీవిస్తున్నారు. ఈ రోజున మరి ఆ కన్నీళ్లకి కారణం మద్యపానం. మరి అదేవిధంగా మరి తండ్రిని కోల్పోయిన పిల్లలు కళ్ళలోని భయం, మరి అదేవిధంగా భర్తలను మద్యానికి బలి చేస్తున్నటువంటి మరి భార్యల నిస్సహాయ చూపులు, ఆహారం లేక చదువు మానేసిన చిన్నారి జీవితం, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు. మద్యం తాగితే ఆనందం కాదు, మద్యం తాగితే అప్పులు, గొడవలు, హింస, చివరికి మరణం. ఒక మనిషి మద్యానికి బానిసైతే ఆ ఒక్కరి జీవితం కాదు, ఒక కుటుంబం, ఒక తల్లి గుండె, ఒక పిల్లల భవిష్యత్తు అన్నీ నాశనం అవుతున్నాయి. ఈ నిశ్శబ్ద విధ్వంసానికి ఇక చాలని చెప్పే సమయం వచ్చింది. అందుకే మన గ్రామ మహిళలు అదేవిధంగా చిన్నారులు ఈ రోజున చిన్నారుల యొక్క భవిష్యత్ అంతటినీ ఈ రోజున మేము కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున మద్యం పైన ఒక అవగాహన ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీ తల్లి కన్నీళ్లకు స్వరం, పిల్లల భవిష్యత్తుకు రక్షణ, కుటుంబాలకు ఆశ వెలుగు, మహిళలు, యువకులు, మరి ఈ రోజున పెద్ద ఎత్తున మరి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి పిల్లలు, చిన్న స్కూల్ నుంచి పిల్లలందరూ, మరి గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజున మద్యం వద్దు, మంచి జీవన విధానం ముద్దు అని చాటుదామని చెప్పేసి మేమందరం కూడా ఒక్క అడుగుతో రేపటి మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరి గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజున మేము నిలబడడం జరిగింది. మరి ఈ ర్యాలీకి ఇక్కడికి వచ్చిన అందరూ సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున మేము అభినందనలు తెలుపుతూ ఇటు మాటలు ముగిస్తున్నాం.